చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో. కార్తికేయ 2 2018, కాంతారా లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్ట్ లో ఇప్పుడు హనుమాన్ కూడా జాయిన్ అయింది. ప్రశాంత్ వర్మ, తేజో సజ్జా కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్స్ పడిపోవడంతో హనుమాన్ సినిమా మౌత్ టాక్ రిలీజ్ కన్నా ముందే బయటకు వచ్చేసింది. సెన్సేషనల్ హిట్ నార్త్ బెల్ట్ లో రచ్చ చేస్తుంది. టెరిఫిక్ విజువల్స్, అంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి విజువల్స్ ఎలా అంటూ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. హనుమాన్ రిలీజ్ కి ముందు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలో ఉండటంతో థియేటర్స్ దొరకటం కూడా కష్టమైంది. ముఖ్యంగా గత వారం రోజులుగా హనుమాన్ సినిమా థియేటర్స్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కానీ సినిమా వాయిదా వేసుకోకుండా స్ట్రాంగ్ గా నిలబడిన మేకర్స్ అందుకు తగ్గ రిజల్ట్ ని అందుకున్నారు. యునానిమస్ గా హిట్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హనుమాన్ సినిమా ఇకపై థియేటర్స్ లెక్కని పూర్తిగా మార్చేయటం గ్యారంటీ. హనుమాన్ హిట్ అనే మాట సాలిడ్ గా వినిపిస్తున్న టైంలో జై హనుమాన్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2025లో హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది అని మూవీ ఎండ్ లో రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ.